అయిపోయిన తర్వాత మెలకు వస్తుంది. మెల్లిగా కూని రాగం తీస్తాడు. 5 నిమిషాలు వెయిట్ చేస్తాడు. ఆలస్యం అయిందా ఇక 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్లు లెక్కే. తల్లి ఆలస్యం చేసిందా ఇక పెద్దగా వాడు ఏడుపు ఎట్టుంటుందో తెలుసా? గొక్కబట్టి ఏడుస్తాడు. తల్లి అనుకుంటుంది, నాయన ఇడిపేయడం పోతే బాబు ఈడు ఏమైపోతాడేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి మరలా ఒళ్ళో పెట్టుకొని పాలు తాపిస్తుంది. తాగాడా? ఎంతసేపు ఆగుతాడు? అర్ధగంట. లేట్ అయిందా అసలు పాలే తాగినట్టు ఏడుస్తాడు. దైవజనమ, కొత్తగా జన్మించిన శిశువు తల్లి పాల కొరకు ఎలా తహతహలాడతాడో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో వాక్యం కొరకు అంతకంటే తహతహలాడేటువంటి వాడై ఉండాలి. వాక్యం కొరకు అంతకంటే తహతహలాడే క్రైస్తవుడిగా ఉండాలి. వాక్యాన్ని ప్రతిదినం నువ్వు చదివితే, వాక్యాన్ని ప్రతిదినం నువ్వు ధ్యానిస్తే రక్షణలో ఎదుగుతావు, రక్షణలో బలపడతావు. ఆ వాక్యం ఓటమికి కారణం చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం గెలుపు సూత్రం కూడా నీకు నేర్పటం ప్రారంభించునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. క్రైస్తవుడికి తన బ్రతుకులో పాలు విడవని అనుభవం ఉండాలి. చెప్పండి, ఏ అనుభవం ఉండాలి? కొంచెం పెద్దగా తల్లి బిడ్డని తల్లి ఒళ్ళో పెట్టుకున్నప్పుడు పాలు తాపేటప్పుడు ఎట్లా తాగుతాడు? నిద్రపోతా తాగుతాడా? ఏమండి, ఆవురావురమంట ఆ లేత దూడ తల్లి పాలు కుడిచేటప్పుడు చూడండి ఎట్లా కుడుస్తుందో. ప్రతి బిడ్డ దేవుని వాక్యం. అందుకనే యేసుకేలుతో అంటాడు, చూడండి నా వైపు, నరపుత్రుడా